మీతో మీరు మాట్లాడుకోండి. కొన్నేళ్ల క్రితం నేను లిటిగేషన్ న్యాయవాదిగా చాలా విజయవంతమైన జీవితం గడుపుతూ మానసిక ప్రశాంతత కోల్పోయిన దశలో జేమ్స్ అలెన్ రాసిన 'యాజ్ ఎ మ్యాన్ థింకెత్' అన్న పుస్తకం చదివాను. మనిషి జీవన వాస్తవికతను మలచడంలో, మన జీవితంలోని ఆనందం, ఐశ్వర్యాలను తీసుకురావడంలో మానవ మేధ ఎంత పాత్ర వహిస్తుందో ఆయన అందులో చర్చించాడు. ఈ పుస్తకంలో ఇంకా మనం నిత్యం జీవితంలో వాడే భాషా పదాలు మనలో ఎలాంటి జ్ఞానాన్ని కలిగించగలవో కూడా చర్చించారు. ఈ పుస్తకంతో ఆకర్షితుడినై తర్వాత నేను ఇలాంటి వివేకాన్ని పంచి ఇచ్చే పుస్తకాలు అనేకం చదివాను. అవి చదువుతుండగా మనం రోజు మాట్లాడుతున్నప్పుడు, అంటే మనతోనూ ఇతరులతోనూ వాడే పదాల ప్రభావం మన జీవన ప్రమాణంపై ఎంత ఉంటుందో గ్రహించాను. దీనితో మరో విషయం కూడా తోచింది. ప్రతి నిత్యం, ప్రతి క్షణం మనం మనతో మాట్లాడుకునే విధానం గుర్తొచ్చి ఇక నుంచి దీన్ని కూడా మెరుగుపరుచుకోవాలని అనుకున్నాను. దీన్ని సాధించటానికి 5,000 ఏళ్ల క్రితం ఋషులు రూపొందించిన ఒక వ్యూహాన్ని గుర్తు తెచ్చుకున్నాను. దీనితో నా జీవితం అనేక విధాలుగా మారిపోయింది. ఇది చాలా మామూలు పద్ధతి. ఒక పదబంధాన్ని ఎంచుకొని రోజంతా దాన్ని మననం చేసుకుంటూ ఉంటే క్రమంగా అది మీలోని చైతన్యాన్ని ఆవరించి మీ రూపాన్నే మార్చేసే ప్రభావం చూపుతుంది. మీరు కోరుకునేది మానసిక ప్రశాంతి అయితే మీరు చెప్పుకోవాల్సిన మంత్రం ఇది: నేను ప్రశాంతమైన, నిర్మలమైన వ్యక్తిని అయినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అయితే, నాలో మెండుగా ఆత్మవిశ్వాసం, అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను అనుకోండి. మీరు కోరుకునేది భౌతిక సంపద అయితే, నా జీవితంలోకి డబ్బు, అవకాశం పొంగి ప్రవహిస్తున్నందుకు ధన్యుడిని అనుకోండి. ఈ మంత్రాలను మీలో మీరు గొనుక్కుంటున్నట్లుగా మననం చేసుకోండి. మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, ఏదైనా క్యూలో నిల్చున్నప్పుడు, గిన్నెలు తోముతున్నప్పుడు, ఇలా అతి యాంత్రికమైన పనులు చేస్తున్నంతసేపు మంత్రం చెప్పుకోండి. 4 వారాల పాటు రోజుకు 200 సార్లు చొప్పున మీరు కోరుకునే మంత్రం వల్లెవేయండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు కోరుకునే ప్రయోజన సాధనకు మరింత చేరువవుతారు. హజ్రత్ ఇనాయత్ ఖాన్ అన్నట్లు, మన ఆత్మను ఉద్దీపింపజేసే పదాలు ఆభరణాల కంటే విలువైనవి.